తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకు హీటెక్కుతుంది. తిరుమల లడ్డూ తయారీలో నాసిరకం నెయ్యి వాడారంటూ చంద్రబాబు ఆరోపిస్తే డైవర్షన్ కోసమే కట్టుకదల్లారంటూ జగన్ కౌంటర్ అటాక్ చేశారు. ఇక శ్రీవారి ప్రసాదంలో ఇష్టం వచ్చిన పదార్థాలు వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ధర్మమేనా అని జగన్ నిలదీశారు. నెయ్యి శాంపిల్స్ పై 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు చంద్రబాబు ఏం చేశారంటూ నిలదీశారు జగన్. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నిజమేనని టీటీడీ ఈవో శ్యామలరావు తేల్చి చెప్పారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల నూనె ఉన్నట్లుగా ఎస్టీడీపీ కాఫ్ సంస్థ రిపోర్టులో వెల్లడైంది అన్నారు. ఇక ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లలోని నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారు అంటూ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు పవన్. ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ మాజీ చైర్మన్ ఈవో పట్టించుకోలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం. అలాగే తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ వాడినట్టు వచ్చినటువంటి ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ను కేంద్ర మంత్రి నడ్డా కోరారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఇక తిరుమల లడ్డూలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. బాలాజీ భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడన్న ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఇది ప్రతి భక్తుడిని బాధపెడుతుందన్నారు. ఇక దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. ఇక ఈ లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని సత్యం సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు అంటూ స్పష్టం చేసింది. 25 ఏళ్లుగా తాము డైరీ సేవలు అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నామని ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు కేఎంఎఫ్ బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని
ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండ ఇక లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నిజమేనని టీటీడీ ఈవో శ్యామలరావు తేల్చి చెప్పారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల నూనె ఉన్నట్లు ఎన్డీడీబీ కాఫ్ సంస్థ రిపోర్టులో వెల్లడైంది అన్నారు. ఇక ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో. ఈ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి. ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి. అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది. ఇక తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ వాడినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ను కేంద్ర మంత్రి నడ్డా కోరారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. जैसे ये खबर मुझे मिली, मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें. उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा. उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली. जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करें. వాటికి ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, అంటే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ తిరుమలలో సాదాసీదాగా మొదలైన వివాదం ఇవాళ దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అలజడికి కారణమవుతోంది. అయితే స్వయంగా టీటీడీ ఈవో నిన్న అఫీషియల్గా ఈ వివాదాన్ని కన్ఫర్మ్ చేశారు. ఏఆర్ ఫుడ్స్ నుంచి ఏఆర్ ఫుడ్స్తో కాంట్రాక్ట్ ఈ ఏడాది మార్చిలో కుదిరింది. మేలో నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తొలి దశ కింద 10 ట్యాంకులు వచ్చింది. 6 ట్యాంకులను వినియోగించేశాము. చివరకు అనుమానం వచ్చి ఆ నెయ్యిని శాంపుల్స్ పంపిస్తే అందులో అది కల్తీ తేలింది. చాలా స్పష్టంగా తీవ్రమైన కల్తీ తేలింది. అది కూడా ఆషామాషిగా సాదాసీదాగా జరిగిన అతి తక్కువ మోతాదులో జరిగిన కల్తీ కానే కాదు. కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం కొన్నిటి వాల్యూ అంటే నాణ్యత యొక్క వాల్యూ 90+ నుంచి 105+ ఉండాలి. కానీ అత్యంత దారుణంగా కేవలం 19+ ఉనింది. అంటే దాదాపు నియర్లీ 20+ ఉంది. అంటే తీవ్ర స్థాయిలో కల్తీ జరిగింది. ఏవంటే అవి అందులో కలిపేసి వాటిని టీటీడీకి సరఫరా చేశారంటూ కూడా స్వయంగా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. అందులో పరీక్షల్లో జరిగిన నివేదిక ఏంటంటే పంది తాలూకు కొవ్వు, అట్లాగే ఇతర జంతువుల తాలూకు కొవ్వు, ఇంకా ఫిష్ ఆయిల్. ఆ మేరకు 2 నెలల ముందు తమకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపించాము. ఇది ఒక తీవ్రమైన కల్తీ అని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఇందుకు సంబంధించిన 6 ట్యాంకులను నెయ్యి వినియోగించడం జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, కేవలం 320 రూపాయలకి లీటర్ నెయ్యి వచ్చినప్పుడు ఎలా కొంటారు? 320 రూపాయలకి మార్కెట్లో అసలు అటువంటి ధరే లేదు కదా. ఆ మాత్రం అనుమానం రాకుండా అంత తక్కువకి నెయ్యి కొనడం వల్లే వాటి నాణ్యత లోపించి చెప్తున్నారు. అంటే మొత్తంగా ఈ వ్యవహారం ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్ర అలజడికి కారణమవుతోంది. అనేక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో దీన్ని కన్ఫర్మ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఏకంగా కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయమై స్వయంగా ఏపీ సీఎంతో మాట్లాడడం, ఏదైతే మీరు రిపోర్టు తెప్పించుకున్నారో ఆ రిపోర్టు తనకు కూడా పంపిస్తే ఒకసారి సమీక్షించి ఈ అంశంపై కొంత విచారణ జరుపుతానని కూడా
కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రి వ్యాఖ్యానించిన కూడా తీవ్ర దుమారం. మరోవైపు మీరు అన్నట్టు ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. అంటే ఇది ఎటుపోయి ఎటు వస్తుందో కొంత ఆశ్చర్యకరంగా మారింది. మరోవైపు నాటి సీఎం ప్రతిపక్ష నేత ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. అట్లాగే ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ ఖండించడం కూడా జరిగింది. ఇది ఒక తప్పుడు నివేదిక అంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్న ఆందోళన మొదలైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా లడ్డూలో కల్తీ అంశం మీద చర్చించుకోవడం అత్యంత బాధాకరంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే మరోవైపు ఈ వ్యవహారంపై ఇంకా కూడా విచారణ అంటే మనం నిన్న టీటీడీ ఈవోతో చాలా స్పష్టంగా అడిగాము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్లో ఆందోళన నెలకొంది. వారికి మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారని చెప్పినప్పుడు మాత్రం ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఒక తప్పు మళ్లీ జరగకుండా, మళ్లీ ఎవరు చేయకుండా కఠిన చర్యలు, కఠిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి అదొక్క మాటే స్వయంగా టీటీడీఓ వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత దోషం జరిగింది. మరి దీనిపైన ఇప్పుడు నిజానికి నిన్న ఉదయం కూడా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలో ఈ దోషం జరిగింది కాబట్టి మహాసంప్రోక్షణ చేయాలి అనే అంశాన్ని కూడా తెరపైకి లేవనెత్తారు. అయితే ప్రభుత్వం కానీ టీటీడీ ఈవో కానీ ఈ మహాసంప్రోక్షణ కానీ లేదా ఆలయ శుద్ధి విషయంలో కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా ఆయన ఆగమ పండితులతో దీనిపైన మాట్లాడి ఒక నిర్ణయం తీసుకో పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఏఆర్ ఫుడ్ సంస్థ అంటే టీటీడీ ఈవో చెప్పిన ప్రకారం ఏంటంటే మార్చిలో నుంచే ఇది జరుగుతోంది. మార్చిలో ఆ సంస్థ నెయ్యి సరఫరా చేసింది. అది సరఫరా చేసిన నెయ్యిలోనే కల్తీ జరిగింది. అంతకు ముందు ఏం జరిగిందో తాము చెప్పలేము. ఎందుకంటే మనం రోజు తినే ఆహారాన్ని రోజు టెస్ట్ చేసుకొని భోంచేయం కదా అంటూ కూడా టీటీడీ ఈవో వ్యాఖ్యానం జరిగింది. కాబట్టి ఎప్పటి నుంచి ఈ కల్తీ జరుగుతుందని ఎవ్వరు కూడా చెప్పలేరు. కానీ అయితే తాజాగా అయితే అధికారికంగా అఫీషియల్ గా ఈ ఒక కల్తీ అనేది బయటపడడం జరిగింది. మొత్తంగా ఈ అంశం ఇప్పట్లో చల్లారే కనిపించట్లేదు, మరింతగా రాజుకునే వేడి కనిపిస్తోంది. భక్తుల మనోభావాలు అయితే కొంతవరకు గాయపడ్డాయి. ప్రభుత్వం కూడా దీన్ని కొంత సరిదిద్ది పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి అవసరం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మాధవి, థ్యాంక్ యూ మురళి.